ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందంటే ఏం చెప్తామండి. ఉదాహరణకి ఇబ్బందులు పడడం తప్ప ఏమి లేదు. మాకేం బాధ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళదో తెలుస్తలేదు. ఎమ్మెల్యే అంటే నిలబెట్టారు కదా, మీరు ఓటేసారు కదా అంటారు. ఉదాహరణకి వేసాం కానీ ఏది ఎమ్మెల్యే పిఠాపురం ఎక్కడో చూపించండి. ఎమ్మెల్యే మనిషిని పెట్టారన్నారు కదా, ఎవరిని పెట్టారు చెప్పండి. ఎవరు లేరండి, అందుబాటులో ఉంటున్నారన్నారు కదా. ఎవరు లేరండి, ఎవరు సాయం చేయరండి. మన ఆపదొచ్చి వెళ్ళి చెప్పనుకోండి, చెప్తాం అంటారండి. అది అక్కడే ఉంటుంది. చెప్పుకోడు ఎవరు పిఠాపురం సేవ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇన్నాళ్ళు రాజకీయం ఏదో ఒకటి మాట్లాడేవారు, రాజకీయం కూడా లేదండి, పోయింది. పిఠాపురం ఆయన నిలబెట్టడం గొప్పే, గెలిపించడం గొప్పే. కానీ ఇది ఎవరైనా వారంట్లు ఉంటే వీళ్ళు చెప్పేవారు అండి, బెదిరించేవారు. వారంట్లు లేరు, ఎవరిని బెదిరిస్తారండి. ఎలా అనిపిస్తుంది గడిచిన కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు? మనకు తప్పవండి, మనం కష్టపడడం తప్పదు. కానీ చేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. మన ఇబ్బంది వచ్చి బాధ వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఎవరు చేసేవాడు లేరు చూపించండి ఒకసారి. ఎవరు లేరు, ఎవరు బాధలు ఆడి. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏ పథకాలు లేవండి, ఎవరికి ఉంటాయండి. అంకివాళ్ళకి వంగితే లేనివాడికి ఎవరు సేవ చేయడు. కూలోడు అంటే కూలోడే, ఇంకా ఆడెప్పటికీ రూపాయి తిని గవర్నమెంట్ సొమ్ము తిని వాగం కూడా లేదు. ఎందుకంటే రానివారు కదా, వీళ్ళే తినేస్తారు కదా. మన దాకా ఎక్కడ రానిస్తారు? ఇప్పుడు వచ్చి అబ్బాయి నాకు పథకం ఇచ్చారు, అబ్బాయి నీకు ఈ పథకం వచ్చిందంటే అన్నం ఒక లోను లేదు. నా వయసు అంతా 51, ఒక లోను లేదు, ఏ పథకం లేదు. ఎవరి మట్టి కాడే అనుకో. ఒకదానికి పాత వస్తే వరమారి దగ్గరకో, పెన్ను దొరబారి దగ్గరకో, వంగ గీత దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఏ గీత దగ్గరికి వెళ్ళో తెలుస్తలేదు. పిఠాపురంకి ఎమ్మెల్యే అంతే. ఏది మా బాధతో అక్కడికి వెళ్ళి గ్లాస్ గుర్తు దగ్గరికి వెళ్తాం, కూర్చోబెడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన పని మందే, మన కూలోడి పని కూలోడితే ఇంక చూడక్కర్లేదు. లేడని ఎవరు పట్టించుకోరండి. మీకు ఇక్కడ మరి ఆయన వస్తూ ఉన్నారు, ఇలా ఇక్కడ జనవాణి కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయని అంటున్నారు కదా. అంటున్నారు, అనుకోవడమే. అవి ఏం జరుగుతలేదు, అనుకోవాలి అంతే. ఏం జరుగుతుందండి? ఆయన చిత్రాలు వచ్చాడు, పిఠాపురం ఎలా ఉందో ఆయనకి తెలుదు. పిఠాపురం ఏ పక్క వచ్చాడు అడగని పోనీ. చిత్రాలు వచ్చి మీటింగ్ పెట్టుకుంటూ జనం మీద పోయారు, అంతే అయిపోయింది. అయాల మీటింగ్ అయిపోయింది, దెబ్బలు తగిలాడు, ఇంటికి పోయాడు. ఇప్పుడు వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. వర్మారు పోవడం పొడుతారు, నిజం పోవడం ఎప్పుడు పొడుతారు మామూలు. రాజకీయం పోటీ కదా, ఇంకా రాజకీయం అంటే పోటీ కదండి. ఇంకా ఎన్నిపోటీ వర్మారు పోటీ, ఎవరైనా వర్మారైనా ఇంకొకరికైనా పొడుతారు, పొడగంటే రాజకీయం అంతే కదా. ఆ రాజకీయం అంతే. చిన్నారారికి వర్మారు పొడుతారు, వర్మారు చిన్నారారు పొడిచారు, ఈ పోటీ మామూలే. అంటే ఎమ్మెల్సీ పదవి నాగబాబుకి ఇవ్వకుండా వర్మ గారికి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు అని అంటున్నారు. నాగబాబుకి ఇవ్వనుండే, ఎవరికి ఇవ్వనుండే. పిఠాపురం ఎవరు రావట్లేదండి, ఎవరు లేరండి. పిఠాపురం తండ్రి లేడండి, చెప్పడానికి ఏముంది. పిఠాపురంకి ఎమ్మెల్యే అంతే, తండ్రి ఏడి. ఎవరికి ఎవరు న్యాయం చేసేది చెప్పండి. ఒకరికి ఒక్క సపోర్టు ఇప్పటికి వచ్చి ఒకరికి సాయం చేసి చూపించమని మా ఈదులో. అదిగో మంగారంపేట ఒకరు చూపించమని. ఎవరికాడ తినేస్తారండి, వంకితే ఎవరు చేస్తారండి సేవ? లేని కోసం ఎవరు ఆలోచిస్తాడండి, ఎవరు మట్టుకాడ తినేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు రాకతో వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని అంటున్నారు. దీనిపై మీరు ఒకరి భవిష్యత్తు మనం చెప్పలేమండి. ఆయన ఇండిపెండెంట్గా వేస్తే ఎంతో కొంత ఆయన చూపిస్తాడు, పనుడతాను. ఎవరో చేత కాకుండా ఉంటారు కదండి, ఎవరు బాధలు ఆడుకుంటే ఆయన నెగ్గగలడు, ఆయన చూపించుకోగలడు. ఇంకా నలుగురికి భోజనాలు పెట్టేది ఆయనండి. పిఠాపురంకి ఎమ్మెల్యే. ఏ ఎమ్మెల్యే పెట్టరండి, పెన్ను దొరబారు గట్ట ఎవరైనా పెట్టరండి. ఎప్పుడు ఆయనే పెట్టుకుంటాడు. ఆయన ₹100 ఖర్చు పెట్టి భోజనాలు పెడతాండి. 10 మంది కూడెట్టి కూడా ఆయనే. కానీ ఏంటంటే అంతే పొడిచేసారు అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా వర్మ గారు కనిపించట్లేదు కదా. వర్మార్ పని ఉందండి. ఇంకా ఆయన ఇల్లు ఎత్తే వస్తాడు. ఇప్పుడు మనిషి వస్తే మీరు పలకంతో మనిషి వస్తాడండి, మీరు పలకం మనిషి ఎలా వస్తాడండి? ఏం చెప్పండి. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తామండి, రా బాబు అంటేనే కదా. రెండో రోజు మీరు వస్తారు, మీరు ఆయన పలకరించకపోతే ఆయన వస్తాడు, రాడు కదా. ఆయన మనిషే కదండి, ఆయనకి ఫీలింగ్ ఉండవా ఏంటి? అందుకే ఆయన రాలేదండి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన చేసేవాళ్ళ పని ఆయన చేస్తాడండి. ఎవరికైనా ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా వేయలేదు కదా, వేస్తే తెలుస్తుంది. అప్పుడు ఆపారు, ఇప్పుడేమో లేదంటున్నారు. ఆయన ఇప్పుడు ఒకటి మనం తీయలేం కదండి.